వెస్టర్న్ టాయిలెట్ వాటర్ బాక్స్ మనం చూడండి, వాటర్ ప్రెస్ చేస్తే మనకు పైప్ ఉంది కదా కింద పక్క టాయిలెట్ కూడా, ఇక్కడ మనకు వాటర్ లీకేజ్ వస్తుంది గ్యాప్లోంచి. చూడండి ప్రెస్ చేస్తున్నాను, ప్రెస్ చేసిన వెంటనే వాటర్ లీకేజ్ వస్తుంది. ఈ విధంగా కొద్దిగా లేదంటే ఈ విధంగా ఎక్కువ వాటర్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు గారగారుతుంటాయి. ఈ ప్రాబ్లం కానీ సొల్యూషన్ చూపిస్తాను, 100% మీరు రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు వాల్ ఆఫ్ చేసేయండి, మనకు నీళ్ళు పోకుండా బాక్స్లో వాటర్ ఉంటే వాటర్ మొత్తం ప్రెస్ చేసేయండి. ఫస్ట్ వాటర్ మొత్తం తీసేయండి బాక్స్లో ఏం లేకుండా. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే పైప్ను బయటికి తీద్దాం, కొంచెం ఈజీగా మీరే చేసుకోవచ్చు. దాంట్లో లోపల వాష్ ఉంటుంది, బ్లాక్ వాషరు. ఈ వాష్ని కూడా తీయాలి బయటికి మీరు. ఈ వాషర్ చూడండి గారు కట్టింది, మన సుధ పెరిగిపోయింది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వాషర్ని మీరు పైప్కి ఈ విధంగా సెట్ చేయండి, రౌండ్గా ఉండేదని. లేదంటే గుంతలో లోపల ఉంది కదా హోల్లో సెట్ చేసి పైప్కి ఎక్కించండి. ఈ విధంగా పెట్టి బాగా మీరు ఫుల్గా ఎక్కించాలా ఆ వాషర్ని. ఆ తర్వాత ఆ హోల్లో బాగా ఆ పైప్ని సెట్ చేస్తా, లోపల తోస్తా వాషర్ని కూడా లోపల సెట్ చేయాలి బాగా. అది మాల ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేయండి. ఈ విధంగా సెట్ చేస్తే ఏమంటే మనకు 50% మనకు వాటర్ రాకుండా ఈ వాషర్ని నిలిపేస్తుంది, 100% కూడా నిలిపేస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ తర్వాత మీరు వైట్ సిమెంట్ తీసుకోండి. ఈ వైట్ సిమెంట్ మనకు 50 రూపాయలు ఈజీ దొరుకుతుంది. ఓకేనా, వైట్ క్లాత్ తీసుకోండి, కాటన్ క్లాత్. ఈ విధంగా ఏదైనా బనీను పంచాలని తీసుకోండి, కాటన్ది కూడా. దీన్ని ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఇక్కడ కట్టాలా. ఇప్పుడు వాటర్ మన జగ్గులో కొంచెం తీసుకున్నాం, ఈ వైట్ సిమెంట్ దాన్ని కలుపుకున్నాం. ఈ విధంగా వైట్ సిమెంట్తో మనం కట్టినాం అనుకోండి, స్టాండర్డ్గా సెట్ అయిపోతుంది, వాటర్ కారే సమస్య ఉండదు. ఓకే, ఈ విధంగా ట్రై చేయండి. మీరు వైట్ సిమెంట్ ఈ విధంగా కొంచెం చిక్కగా గాఢంగా కలుపుకోవాలంటే చపాతీ పిండి కలిపినట్టు విధంగా ఫస్ట్ మీరు కొంచెం పలసం కలుపుకున్న తర్వాత మీరు ఈ క్లాత్ మీరు కొంచెం చించుకొని బాగా మిక్స్ చేసుకోండి వైట్ సిమెంట్లో, ఎందుకంటే మనం దాని మీద చుట్టాలి కాబట్టి. దాని తర్వాత కొంచెం వైట్ సిమెంట్ మళ్ళీ ఎక్కువ కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం గాఢగా కలుపుకోవాలంటే కొంచెం చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలా. ఏదో కలుపుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తుంటే గ్యాపుల్లో ఇలా మొత్తం వైట్ సిమెంట్ సెట్ చేయాలి, మొత్తం ఆ గ్యాపులు మొత్తం కవర్ చేయాలి మీరు. ఓకేనా, ఈ విధంగా మీరు చేసేటప్పుడు వాటర్ ఉండకూడదు, వాటర్ ఉంటే అతుక్కోదు. మొత్తం మీరు చుట్టూరా పైప్ మొత్తం ఎక్కడ హోల్ లేకుండా సెట్ చేసిన తర్వాత క్లాత్ తీసుకోండి. ఆ ముంచిన క్లాత్ని ఈ విధంగా మనం కొంచెం అడల్పుగా చేసి మనం కడతాం కదా, ఆ విధంగా మనం లాస్ట్ నుంచి మొత్తం చుట్టుకుంటూ వచ్చి టైట్గా లాగుతా ఈ విధంగా కట్టినామనుకోండి, డెఫినెట్గా ఇది ఏం చేస్తుందంటే వైట్ సిమెంట్ మనకు పిల్లగా రాకుండా ఈ క్లాత్ అనేది గట్టిగా పట్టేస్తుంది. అంటే మనం కట్టినట్టే గట్టిగా సెట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు చేశారనుకోండి, డెఫినెట్గా మీకు వాటర్ కారే సమస్య ఉండదు. ఎంత ప్రెజర్ అయినా రాని, ఎంత ఏమైనా తగిలినా కూడా ఊడిపోయే సమస్య ఉండదు. పొడి వైట్ సిమెంట్ చేతిలో తీసుకొని తడిగా ఉంటే అక్కడైనా మన అదమాల ఈ విధంగా గట్టిగా పట్టేసుకుంటుంది. ఒకవేళ మీకు సరిగా వాటర్ ఎక్కువ వేసేసింటే ఆ తర్వాత మీరు వెంటనే మీరు క్లాత్తో కానీ నీళ్ళతో కానీ బాగా కడిగేయండి కింద, ఎందుకంటే అది గార కట్టేసింది అనుకోండి మళ్ళీ పోదు టైల్స్ మీద. గ్యాప్ లేకుండా ఈ విధంగా మీరు వైట్ సిమెంట్ బాగా పెట్టేసారనుకో సెట్ అయిపోతుంది. ఒకరోజు టైం ఇవ్వండి, ఒకరోజు టైం ఇచ్చిన తర్వాత రేపు చెక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి మనం ప్రెస్ చేస్తాం, వాటర్ సెట్ అయిపోయింది, గట్టిగా అయిపోయింది. మనం ఎటువంటి ఒక చుక్క వాటర్ లేదు చూడండి, వాటర్ మనకు ఫుల్ స్పీడ్గా వెళ్తుంది, ఒక చుక్క మనకి వెనక కారలేదు. ఈ విధంగా మీకు సెట్ చేసుకోవచ్చు, ట్రై చేయండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్